సిసిఎస్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ అరెస్టు చేసి తీసుకువస్తుండగా ఆయన్నే పొడిచి హతమార్చినటువంటి చంపేసినటువంటి రాక్షసుడైనటువంటి రియాజ్ దొరికాడు. చంపేసి పారిపోయినటువంటి వాడి మీద పోలీస్ శాఖ మొత్తం సీరియస్గా దృష్టి సారించింది. ఇలాంటి ఘాతుకానికి పాల్పడంటే ఇక పోలీసులకి రక్షణ ఎక్కడ, క్రైమ్ పోలీసులకి అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తినటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమై వెతుకుతున్నటువంటి వేళ సారంగపూర్ దగ్గర రియాజ్ దొరికాడు. వాడిని పట్టుకుని ఇప్పుడు తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఓ పక్కన వాడిని ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి డిమాండ్ అయితే పెద్ద ఎత్తున నెలకొంది. లేకపోతే కనుక ఇక పోలీసుల మీద దుర్మార్గాలు చేయడం, ఆ మధ్యన కూడా దొంగతనం చేసినోడు పోలీసుల మీద కాల్పులు జరపడం, లేకపోతే కనుక పోలీసుల మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో నేరస్తులకి కొమ్ములు పెరిగిపోతున్నాయి. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఇట్లాంటి దుర్మార్గులు ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఏం చేస్తారో చూడాలి.